సంచలన ఘటన బయటపడింది. నిజంగా ఈ ఘటన గురించి మనం తెలుసుకున్న తర్వాత అసలు సమాజం ఎటుపోతుంది? అసలు రాబోయే తరంలోని మన సమాజం ఏమైపోతుంది? మనుషులంతా కూడా మాయమైపోతారా? అనే ఫీలింగు మీ మనసులో కలుగుతుంది. అంతేకాకుండా మీకు ఒక భయం అనేది ఏర్పడుతుందన్నమాట. గుండెల్లో ఏదో తెలియని ఒక గుబులు ఏర్పడుతుంది. మీకు మీరే బాధపడతారు. అటువంటి సిట్యుయేషన్ ఒకటైతే బయటపడ్డది. అదేంటో పూర్తిగా తెలుసుకుంటే మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. అదేంటో పూర్తిగా నేను చెప్తానిప్పుడు. ఏంటంటే రీసెంట్‌లీగా అయితే ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని హాస్టల్‌లో వేస్తున్నారన్నమాట. ఎందుకు? బాగా చదువుకోవాలి, మా పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలి, మంచి జాబ్ కొట్టాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రి యొక్క మనసులోని ఒక మాట ఇది. అందుకని చెప్పేసి వాళ్ళ పిల్లలందరిని కూడా ఏవైతే హాస్టల్‌లో ఉన్నాయో ఆ హాస్టల్‌లో జాయిన్ చేస్తారన్నమాట. సో, అక్కడే ఒక బిగ్ ట్విస్ట్ అయితే బయటపడింది. ఏంటంటే కొన్ని హాస్టల్ యాజమాన్యాలు ఏదైతే సీలింగ్ ఫ్యాన్ ఉందో, సీలింగ్ ఫ్యాన్‌కి ఐరన్ నెట్ అంటే ఐరన్ జాలీలాగా మొత్తం అంతా కూడా కట్టి దాన్ని సేఫ్‌గా పెడుతున్నారన్నమాట. మీకిప్పుడు అర్థమైందా ఎందుకు కట్టారది? అది ఎందుకు కట్టారంటే చాలామంది స్టూడెంట్స్ చదువు ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటా ఉన్నారన్నమాట. సో, ఆ కేసులు బాగా ఎక్కువైపోయాయి. మీరెక్కడ చూసుకున్నా గాని ఏవైతే హాస్టల్‌లు ఉంటాయో హాస్టల్‌లోని కోచింగ్ అయినా గాని లేదా ఇలాగ చదువుకునే హాస్టలే గాని ఎక్కడ చూసుకున్నా గాని మీకు చదువు ఒత్తిడి ఎక్కువైపోవడం వల్ల పిల్లలు కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. సో, ఆటిల్ని నిర్మూలించాలని చెప్పేసి కొంతమంది యాజమాన్యం ఏం చేస్తున్నారంటే కొన్ని హాస్టల్‌లోని ఈ సీలింగ్‌కి ఈ విధంగా కట్టారన్నమాట. ఏదైతే ఐరన్ నెట్ ఉంటుందో ఐరన్ మెస్ అంతా కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలన్నీ కూడాను వార్తల్లోని అదే విధంగా సోషల్ మీడియాలో ప్రచురితమయ్యాయి. దీని గురించి మొత్తం దేశవ్యాప్తంగా చర్చించుకుంటా ఉన్నారన్నమాట. దీని మీదైతే తీవ్రమైన వ్యతిరేకలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే అది చూసిన తర్వాత నిజంగా మీకు కన్నీటి పరమంతం అవుతారు. ఎందుకంటే పిల్లలు నిజంగానే ఆత్మహత్యలు ఎక్కువ చేసుకుంటున్నారా? అందుకనే ఈ ఐరన్ మెస్ ఏర్పాటు చేశారా? అసలు దేశం ఎటుపోతుంది? మన సమాజం ఎటుపోతుంది? రాబోయే రోజుల్లోని పిల్లలకి ఇంత ఒత్తిడికి గురి చేసే చదువు అవసరమా? అసలు ఎందుకు ఇంత ఒత్తిడికి గురి చేసే చదువు? చచ్చిపోతున్నప్పుడు అంత చదువెందుకు? పిల్లలు బతుకుంటేనే కదా ఏదైనా జీవితం అని చెప్పేసి చాలామందైతే విమర్శలు చేస్తా ఉన్నారు. సో, ఒకసారి చూసుకుంటే ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్‌లో జరిగింది. రాజస్థాన్‌లోని కొన్ని హాస్టల్‌లోని ఈ సీలింగ్ ఫ్యాన్‌కి ఈ మెస్ అనేది కట్టారన్నమాట. ఈ మెస్ కట్టిన విధానాన్ని కొంతమంది పేరెంట్స్ చూసి అక్కడికక్కడే వాళ్ళు కృంగిపోయారు. మా పిల్లలు కూడా ఈ విధంగా చేసుకుంటారేమో, అందుకే ఈ మెస్ ఇలా కట్టారు అని చెప్పి కృంగిపోయి ఆ ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్నమాట. సో, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమాజంలోని ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్‌ని ఎదుర్కోవాలి కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడాను వాళ్ళ పిల్లలకి మంచి చదువు అందించాలని చెప్పేసి హాస్టల్‌లో ఏస్తా ఉన్నారు. కానీ ఆ పిల్లవాడు ఎంతవరకు చదువుతాడు? ఆ పిల్లవాడికి ఎంత కెపాసిటీ? ఆ పిల్లవాడి మీద ఒత్తిడికి గురి చేయొచ్చా లేదనేది గ్రహించలేకపోతున్నారన్నమాట. అలా గ్రహించలేని పక్షంలోనే పిల్లలు ఇటువంటి డిసిషన్ తీసుకుంటున్నారు. సో, ఈరోజు ఈ ఫోటోలన్నీ బయటకొచ్చినియి అంటే ఏదైతే హాస్టల్ యాజమాన్యం ఉన్నదో ఈ ఫ్యాన్‌కి ఈ ఐరన్ మెస్ పెట్టిందంటే దానికి అర్థం ఏమిటి? బలవంతంగా వాళ్ళని ఒత్తిడికి గురి చేసి ఏదో విధంగా అయితే చదువు నేర్పించడమే కదా! సో, ఈ రోజు ఉన్నటువంటి ఈ సమాజం ఎటుపోతుందో అని చెప్పేసి చాలామంది ఆ వీడియోల్ని, ఆ ఫోటోలను చూసి కన్నీటి పరమంతం అవుతున్నారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఈ విధంగా ఒత్తిడికి గురవుతుందని. సో, మీకేమనిపిస్తుంది? ఆ సీలింగ్ ఫ్యాన్‌లకి ఐరన్ మెస్ చేయడం వల్ల ప్రమాదమా? లేదా కరెక్టా? అసలు ఏం జరుగుతుందనే విధానం మీద అయితే మీరు కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ 10 మందికి కొంచెం ఇన్‌స్పిరేషన్‌లా ఉండాలన్నమాట. బాధపడేలా ఉండకూడదు. దయచేసి కామెంట్ చేయండి. అదే విధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.